Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. దేవి జ్ఞానోపదేశము చేయుట, భక్తి విధానములు, జ్ఞానప్రాప్తి యొక్క మహిమ. హిమాలయుడు చెప్తున్నాడు, తల్లి, నా వంటి స్వార్థపరులకు సామాన్య మానవుల హృదయములందు కూడా సులభముగా జ్ఞానోదయము కలుగు భక్తిని కృపతో తెలపండి. దేవి చెప్తోంది, రాజేంద్ర, మోక్షమును పొందుటకు సాధనమైన నాకు సంబంధించిన భక్తి మార్గములు 3 ప్రసిద్ధములు. అవి కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము. ఈ మూడింటి యందు భక్తియోగము సమగ్రముగా సంపన్నమై ఉన్నది. అది మిగుల సులభము, మనస్సునకు అనుకూలమైనది, శరీరమునకు చిత్తమునకు కూడా ఏ విధమైన కష్టమును కలిగించదు. మానవుల గుణభేదములకు అనుగుణముగా ఆ భక్తి కూడా 3 విధములు. ఇతరులకు దుఃఖమును కలిగించే ఉద్దేశ్యముతో డాంబికముగా ఈర్ష్యా క్రోధములతో నిండి చేయు భక్తిని తామసమని అంటారు. హిమాలయ, ఇతరులకు బాధ కలిగించకుండా తన మేలునే కోరువాడు, హృదయమునందు కోరికలతో నిండియున్నవాడు, యశస్సు భోగానుభవములయందు కోరిక కలిగినవాడు, ఫలాపేక్షతో శ్రద్ధగా నన్ను ఉపాసించువాడు, భేదబుద్ధి వలన నన్ను వేరుగా తలంచువాడు. మందబుద్ధి అయిన మానవుని భక్తి రాజసమగును. తన కర్మలను పరమాత్మకు సమర్పించువాడు, పాప ప్రక్షాళనకే కర్మలను చేయువాడు, వేదముల ఆదేశానుగుణముగా నన్ను నిరంతరము ధ్యానించువాడు, సత్కర్మలయందు లగ్నమై ఉండువాడు. ఇట్లు మనస్సులో నిర్ణయించి భేదబుద్ధిని ఆశ్రయించి నా సంతోషము కొరకు కర్మ చేయువాడు. అట్టివాని భక్తి సాత్వికమనబడును. సేవింపబడువాడు సేవకుడు అను భేదబుద్ధితో చేయబడు సాత్విక భక్తి నన్ను పొందుటకు సహాయపడును. ముందు చెప్పిన రాజస తామస కర్మలతో నన్ను పొందుట జరగదు. నేనిప్పుడు శ్రేష్టమైన భక్తిని గురించి చెప్తాను, విను. నిరంతరము నా గుణములను శ్రవణం చేస్తూ నామమును కీర్తిస్తూ ఉండాలి. నేను శుభములకు, గుణమయ రత్నములకు భాండాగారం అవుతాను. నాయందు చిత్తమును నూనెధార వలె ఎల్లవేళలా లగ్నము చేసి ఉంచవలెను. హేతువు లేక హేతువు అను కల్పన మనస్సులో ఎప్పుడునూ రాకూడదు. సామీప్యము, సాయుధ్యము, సాలోక్యము, సాష్టిముక్తులను కూడా కోరకుండా ఉండవలెను. నా సేవకు మించినది ఎన్నడును ఏ పనిని శ్రేష్టమని అనుకోకూడదు. సేవ్య సేవక భావము లోతైనదిగా ఉండవలెను. దానివలన అతడు కైవల్య మోక్షమును కూడా కోరడు. అవిచల శ్రద్ధతో సావధానుడై కేవలము నా చింతనయే చేయవలెను. నాయందు తనయందు నిరంతరము అభేదబుద్ధి ఉండవలెను. జీవులందరూ నా రూపములే, ఇట్టి ధారణ ఎల్లవేళలా ఉండవలెను. తనవారు ఇతరులు ఒకటేనని తలంచవలెను. తన వారి యందు ఇతరులయందు సమానమైన ప్రేమ ఉండవలెను. చైతన్య పరబ్రహ్మ సమాన రూపముతో సర్వత్రా విరాజమానుడై ఉన్నాడు. దీనిని తెలుసుకొని సాధకుడు అభేద దృష్టి కలిగి ఉండవలెను. సకల రూపములందు సర్వత్రా సదా నన్నే విరాజమానమై ఉన్నట్లు ప్రణామము చేయవలెను, భజన చేయవలెను. పర్వతరాజగు హిమాలయ, చండాలుడు కూడా భగవతి రూపమేనని పవిత్ర భావమును ఉంచుకొనవలెను. భేదములను విడిచి ఎచ్చట కూడా ద్వేషభావం ఉంచుకొనరాదు. రాజా, నా స్థానములను దర్శించుట, నా భక్తులను కలియుట, నా శాస్త్రమును వినుట, నా మంత్రతంత్రాదులందు శ్రద్ధ ఉండుట, ఇవన్నీ ఉండవలెను. నా ఎడల ప్రేమ కారణము వలన చిత్తమునందు మధురమైన అలజడి వ్యాపించవలెను. శరీరము రోమాంచము కావలెను. కనుల నుండి ప్రేమాశ్రువులు ప్రవహించుచుండవలెను. గద్గద కంఠము వలన శబ్దము వచ్చుట నిలిచిపోవలెను. పర్వతరాజా, నేను జగత్తును ఆవిర్భవింపచేయు పరమేశ్వరుని. సకల కారణములకు మూల కారణము నేనే. నా నిత్య నైమిత్తిక వ్రతములన్నీయును దివ్యములు. ధనమును ఖర్చు చేయుటయందు లోభమును చూపక భక్తితో నిరంతరము నా వ్రతములను చేయుచుండవలెను. హిమాలయ, నా ఉత్సవములను చూడడానికి అభిలషించుట,
ఉత్సవములను జరుపుట మానవులకు స్వాభావికము కావలెను. ఉచ్చస్వరములతో నా నామములను కీర్తిస్తూ నృత్యము చేయవలెను. మనస్సులో అహంకారమునకు చోటివ్వరాదు. శరీరమునందలి అభిమానమును వదిలిపెట్టవలెను. ప్రారబ్ధానుసారము ప్రాప్తించునని తలపోయవలెను. శరీరము ఉండుట పోవుటను గురించి ఏమాత్రమును ఆలోచించరాదు. ఈ విధముగా జరుగు నా భక్తి పరాభక్తి అని చెప్తారు. దేవిని తప్ప ఇతర దేవతలను స్మరించకుండుటయే పరాభక్తి. హిమవంత, ఇట్లు హృదయమునందు విశుద్ధ భక్తి ఉత్పన్నమైన క్షణముననే నా చిన్మయ రూపమునందు స్థానము పొందుటకు అర్హత కలిగి ఉండును. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.